నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో విశ్వమణి బాబు గారితో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనీకి సంబంధించి, మనీ టెక్నిక్స్‌కి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు. సంపద సృష్టికి మనకి ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ప్రతి వీడియోని వాచ్ చేయండి. కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాల్ని. ఇక ఈరోజు ఈ వీడియో ద్వారా మనం నిద్రపోయేటప్పుడు ఎలాంటి విషయాలు మన మైండ్‌లో ఉండాలి? సో, దానివల్ల మనకి కలిగే మేలేమిటి? ఈ విషయాల గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం విశ్వమణి బాబు గారితో. నమస్కారం. నమస్తే అండి. సో, పడుకునేటప్పుడు చాలామంది రకరకాల ఆలోచనలతో పడుకుంటారు. ముఖ్యంగా రేపటి షెడ్యూల్‌ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే రేపు పొద్దున ఏం అది చేయాలి? తక్కువ మంది మాత్రమే హ్మ్. అలా ఆలోచించేవాళ్ళు. ఓకే. సో, రేపటి షెడ్యూల్ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటారు. లేదా గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. యెస్, యెస్. ఈ రోజంతా ఇలా జరిగింది, బ్యాడ్‌గా జరిగిందనో, గుడ్ దాన్నే జరిగిందనో. ఎక్కువ ఆలోచించేవాళ్ళు ఉండేది. జరిగిన దాన్ని పట్టుకొని పీకులాడుతుంటారు. మంచిగా వచ్చిరండి అడగండి. సో, ఇలా ఆలోచించకుండా అసలు ఏది ఆలోచిస్తే మనకి డబ్బొస్తుంది? రాత్రి పడుకునేటప్పుడు మనకి ఎలాంటి ఆలోచనలు డబ్బే ఉండటం వల్ల? కాదు, డబ్బుతో కూడా ఏదైనా జరుగుతుంది. ఓకే. అనుకున్నదంతా జరగాలంటే మనం హ్మ్. రాత్రి పడుకునే ముందు చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. అంటే ఎలాంటి ఆలోచనలు ఉండాలి? యెస్, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఉంటారు. నిద్ర లేచి వాళ్ళ పనులకు వెళ్తుంటారు. బయట పోయినప్పుడు నువ్వు పాజిటివ్గా ఉన్నా కానీ కొన్ని థాట్స్ నెగిటివ్ అనేది నీ మైండ్కి వస్తూనే ఉంటుంది. పోతూ ఉంటే మాట్లాడితే వాళ్ళు ఒక పని దగ్గర ఒక ఆఫీసులో ఉన్నా కానీ కొంతమంది ఉంటారు దానికని వాళ్ళ నెగిటివ్ థాట్స్ అనేది రిలీజ్ చేస్తుంటారు. అది కూడా వింటూ ఉంటుంది. తిరిగి ఇంటికి వచ్చినావు, నీ పోయిన దగ్గర నీకు పనులు కొన్ని జరిగి ఉంటాయి, కొన్ని ఆటంకాలు ఏర్పడి ఉంటాయి, నీకు కొన్ని నెగిటివ్ విషయాలన్నీ చూసి ఉంటావు. పోవడం, ఒక యాక్సిడెంట్ చూడడమో, లేకపోయి ఫంక్షన్లో ఒక గలాట చూడడమో, లేక నీ విషయాల్లోనే కొన్ని ఒడిదుడుకులు చూడడమో, ఇలాంటివి ఏదైతే జరిగిపోయి ఉంటుంది. వచ్చేసినావు, వచ్చిన తర్వాత స్నానం చేసినావు, భార్య పిల్లలతో కూడా ఆ చిరాకుల వల్ల కూడా నీకు ఈ బాధల వల్ల కూడా కొంచెం ఇక్కడ చిరాకు చూపిస్తూ ఉంటారు ఇంట్లో. ఉండకూడదండి అలా. నువ్వు చూసినావు కదా, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు చెప్పులు ఎక్కడ తీస్తావు అంటే పరేయాలి దాన్ని అంతా. చెప్పులు తీస్తావు నువ్వు బయట, అది అని ఎక్కడ ఇంట్లో లోపలికి వేసిపోతారు. ఇప్పుడు బయట ఇది అన్ని బయటే తొక్కొచ్చిన చెప్పులు వదిలేస్తారు. కదా, ఇది బయట వదిలేయాలి. ఆ విధంగా బయట విషయాలనే బయట వదిలేయాలి. చెప్పులు మాత్రం అన్ని తొక్కొచ్చినాము, దీన్ని ఎందుకు వేసిపోయాము లోపల చూద్దాం. బయట ఆడాడు తిరిగినావు, దీనికి ఏదేదో తొక్కుంటామనే కదా బయట వదిలినావు. నీ మైండ్లో గురించి విషయాలు కూడా ఏదేదో చూసుకొచ్చినావు కదా, దాన్ని అంతా బయట తీసేయి. అక్కడికే వదిలిపెట్టు. ఎక్కడికి? ఆ చెప్పులు తీసే దగ్గరికి వదిలే పాత విషయాలు. ఇప్పుడు అక్కడ దాన్ని పారేసి నువ్వు ఇంట్లోకి వచ్చేయాలి. రాత్రి భోజనం తింటావు, భార్య పిల్లలతో కూడా హ్యాపీగా మాట్లాడతావు. దాన్ని వదిలినప్పుడు ఇలా మాట్లాడగలుగుతావు. అది అట్నే ఉండిందంటే ఇక్కడ కూడా చిరాకు వస్తుంది. అన్నం వేయకపోతే కూడా ఆమె మీద మొరవడం, పిల్లలు ఏదైనా ఒక పని చేయకపోతే వాళ్ళ మీద అట్టం మరిచి చూడడం, వాళ్ళని తిట్టడమో లేక కొట్టడం ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. దీనికి అంత కారణం నువ్వే, నీ ఆలోచన విధానమే. భార్యలైనా సరే, భర్తలైనా సరే, ఎవరైనా సరే అంతే. వస్తారు తినేసి పడుకుంటే ఇంక పడుకున్న తర్వాత ప్రశాంతత కదాడా, ఇంకా తీసుకెళ్తుంది మైండ్. పాజిటివ్గా ఉన్నవాడు పాజిటివ్గా ఇట్లా పోతాడు. మీరు అన్నారు కదా, కొంతమంది రేపు జరగబోయేదాన్ని ఆలోచిస్తారు, నెక్స్ట్ మంత్ది కూడా ఆలోచిస్తారు, ఎల్లుండి జరగబోయేదాన్ని చూస్తారు, 1 వీక్ తర్వాత కూడా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకుంటారు, దాన్ని ఆలోచిస్తారు. అది మంచిగా జరిగినట్టు. రాత్రి పడుకునే ముందు ఎవరైతే రేపు జరగాల్సిన దానికి విజువలైజేషన్ చేసుకోవాలి, ఎల్లుండి జరగాల్సిన దానికి కూడా ఒక ప్లానింగ్ ఉండాలండి. మైండ్లో ప్లాన్ వేసేయాలి. నా జీవితంలో అద్భుతంగా జరిగినటువంటి ఇవన్నీ నేను ఎప్పుడు కానీ వ్యవసాయం చేసేటప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నన్ను ఇంత దూరానికి తీసుకొచ్చిందంటే కారణం ఊరికే కాదు, నా మైండ్ అంత గొప్పది. నేను వ్యవసాయం చేసేటప్పుడు ఇలాంటి ఆలోచనలు పడేది నాకు. రేపు నిద్ర లేచి ఫస్ట్ ఏం చేయాలి, ఎద్దులని రెడీ చేసుకోవాలి, బడి తీసుకోవాలి, దాంట్లో ఏమేమి పెట్టుకొని పోవాలి, అక్కడ పోయి ఏమేమి పని ఫస్ట్ చేయాలి, తర్వాత ఏం చేయాలి, మనుషులు వచ్చే లోపల ఏ పని పూర్తి చేయాలి, తర్వాత ఏం పని చేయాలి, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం పని చేసుకుని రావాలని ప్లానింగ్ ఉంటుంది ఇక్కడ. కరెక్ట్గా నేను అనుకున్నది అంటే నాకు తెలిసిపోయింది కదా విషయమా, నేను అనుకున్నది అక్కడ దగ్గర 1 by 1 చేసుకుంటూ వచ్చేస్తాను. ఇప్పుడు డబ్బు కావాలన్నావో ఒక 10,000 రూపాయలు వచ్చేసింది, దీన్ని ఖర్చు పెట్టేది ఏంటంటే ఎలా ఖర్చు పెట్టాలి తెలీదు, ప్లానింగ్ లేదు. అంతే కదా, ప్లాన్ లేనప్పుడు ఏం కొందామంటే చూస్తారు, దట్టుకుంటా ఉంటారు. అట్లా కాదు, ప్లానింగ్ పడిపోవాలి ముందుగానే. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఇలా ఆలోచించేవాళ్ళు తక్కువ. ఏంది రేపు ప్లాన్ ఆలోచించేవాళ్ళు, ఎల్లుండి నెక్స్ట్ మంత్ ఇది 1 వీక్ తర్వాత ఏమేమి ఉంటాయో అవన్నీ ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ. ఈ తిరుక్కొచ్చారు చూడు నెగిటివ్ ఆలోచనలు, దీన్ని ఆలోచించే వాళ్ళు లక్షల్లో మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. పడుకునేసి వాడి టన్నాడే, అది ఇటు పోయిందే, ఆడ ఇది అబ్బా లారీ వచ్చి గుమ్మిదే వాడినా, ఇది ఇటు పోయిందే, పనికిరాందంతా గుర్తు చేసుకుంటారు. నీ మైండ్కి బాగా ట్రైన్ అవుతుంది. నువ్వు డ్రీమ్ పట్టిస్తున్నావు, ఇంకేం కాదు అది. నువ్వు విజువలైజేషన్ పట్టిస్తున్నావు, జరిగిందంతా మళ్ళీ ఇది గుర్తు చేపిస్తున్నావు. నీకు చెడ్డవే జరుగుతుంటాయి, ఇంకా చెడ్డవే జరుగుతుంటాయండి. అది మర్చిపో, దాన్ని తీసేయి. చెప్పులు కాడే తీసేయమన్నాను, చెప్పులు ఎక్కడ తీసావు అక్కడే తీసేయి. ఈరోజు తిరుకొచ్చిన విషయాలన్నీ ఆడ భారీ, దాంట్లో మంచి విషయాలు ఉన్న మాత్రం తీసుకొని రా బయటికి, దాన్ని గుర్తు చేయి, పర్లేదు. మంచి విషయాలు ఉంటాయి, సంతోషాన్ని ఇచ్చే జీవిత విషయాలు జరిగి ఉంటాయి, ఆనందాన్ని ఇచ్చే సుఖాన్ని ఇచ్చేటివి, దాన్ని గుర్తు చేసుకో. తర్వాత రేపేం కావాలి నీకు, రేపేం కావాలి, రేపు ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకున్నావు, ఏమేమి పనులు చేయాలనుకున్నావు, దాన్ని ఒక డ్రీమ్ పట్టించుకో.
ఫస్ట్ ఈ పని చేయాలి, ఇలా పోవాలి, మనం ఇలా పోవాలి, ఇది చేసుకున్న తర్వాత దాన్ని చేయాలి, అలా అనేసి ప్లానింగ్ వేసుకో. నువ్వు అనుకున్నావు అంటే కరెక్ట్గా జరిగిపోతుంటుందండి. నువ్వు అనుకునేది అది జరిగేదని. లా ఆఫ్ అట్రాక్షన్ రూల్ అదే అండి, మెయిన్ అదే అండి. నీకేం కావాలని దాన్ని బలంగా ఊహించి దాన్ని అనుకో, అది జరిగిపోతుందండి. జరిగిపోతుంది. ఈ ప్లాన్ వేసుకొని పోయినావంటే రేపు చూసినావంటే ఎవరే రాత్రి ఇలా అనుకున్నాం కదా, కరెక్ట్గా జరిగింది మన ప్లానింగ్. నువ్వే అనుకున్నది నీ మైండ్కి ఇచ్చినావు కాబట్టి ఆ మైండ్ కరెక్ట్గా తిప్పుకొచ్చేస్తుంది. నువ్వు ఫస్ట్ జ్యోతిని కలవాలి, జ్యోతితో మాట్లాడేసి నేరుకు పోయి పలానా ఆఫీస్కి పోయి ఆయన దగ్గర సైన్ చేసుకునేసి అగ్రిమెంట్ చేసుకుని తర్వాత ఇక్కడికి వచ్చి మనం బస్సు ఎక్కి పలానా దగ్గర వచ్చి టిఫిన్ చేసుకొని తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు భార్య పిల్లలకి ఇది ఎంత తీసుకొని వచ్చేసినామంటే హ్యాపీ అయిపోతుంది, అంతే పని అయిపోయింది అని ప్లాన్ వేసి చూడు. నువ్వు అనుకున్నది 1 by 1 చేసుకుని నువ్వు అనుకున్నావు కదా, ఫస్ట్ ఇది అన్నావు జ్యోతి, రెండేది ఆఫీస్ అన్నావు, మూడేది బస్సు ఎక్కి అక్కడ దిగాలన్నావు, ఆడ భోజనం చేసినావు అన్నావు, భోజనం చేస్తావు, మళ్ళీ వచ్చినావు దిగినావు, నీ భార్య పిల్లలకి ఏం కావాలి కుటుంబానికి తీసుకున్నావు, హ్యాపీగా వచ్చినావు, నీ భార్య కూడా ఆనందపడుతుంది, నువ్వు భార్య పిల్లలు కావాలని తెచ్చినవా. ప్లానింగ్ జరిగిపోలా, పాతది జరిగిపోయింది అని గుర్తు చేసుకుని ఏం సాధిస్తారు మీరు? ఏం సాధిస్తారండి? జరిగిన దాన్ని ఆలోచిస్తే ఏమీ లేదండి. అది ఎంత చెడ్డదైనా కూడా జరగనండి. జరిగిన దాన్ని ఆలోచించకండి. ఎవరైనా సరే, నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే, చాలా విషయాలు ఉన్నాయి నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతాలు ఇవన్నీ. అది మర్చిపోండి. జరిగిన దాన్ని ఎంతసేపు మాట్లాడినా వేస్ట్, ఒక్క సెకండ్ కూడా పనికిరాదు, అది ఒక్క విషయం కూడా పనికిరాదు. జరిగిన దానికి పరిహారం ఏందనేది ఒక్కసారి ఆలోచించు. చెడ్డ విషయాలని జరిగింది, సరే జరిగింది అటు పక్కన పెట్టు, ఇంక ఎలా ఆలోచిస్తే ఎలా మనం బాగుండాలంటే ఏంది అని ఒక్కసారి మైండ్గా పట్టించుడు. అప్పుడే నీ భార్య దగ్గర పిల్లలతో కూడా క్షమాపణ కోరాలంటే కూడా కోరేస్తాం. బ్రహ్మాండం జరిగిపోతుంది. ఆ డ్రీమ్ పట్టించండి రాత్రి పడుకునే ముందు, చాలా ఇంపార్టెంట్ అండి అది. నువ్వు పాతది మర్చిపోయి కొత్తగా ఆలోచించు. రేపు ప్లాన్, ఎల్లుండి ప్లాన్, వారం ప్లాన్, నెక్స్ట్ మంత్ ప్లాన్ కూడా వేసుకో. సూపర్గా పోతూ ఉంటుంది, ఆనందంగా ఉంటుంది జీవితం. ఓకేనా? రైట్. సో నైట్ అలాంటి డ్రీమ్స్ రావాలి అంటే, అలా ఉండాలి అంటే ఎలాంటి అఫర్మేషన్స్? నేను ప్రతిరోజు రాత్రి పడుకొని నా మైండ్కి చాలా సులభంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందమైన విషయాన్ని విజువలైజేషన్ పట్టించి నేను హ్యాపీగా నా పనులు పూర్తి చేసుకున్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ. రైట్, చాలా చక్కగా చెప్పారు. రాత్రి ఎలా ఉండాలి, పడుకునే ముందు ఏ విధంగా ఉండాలనేది. ధన్యవాదాలు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే.